కర్తవ్యంగా మన ఇంట్లో కానీ మన బావి దగ్గర కానీ మన పొలంలో కానీ ఒకరికొక చెట్టు నాటితే అది మనకు ఎన్నో రకాల పచ్చదనంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలి. దీనికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి ఈ వన మహోత్సవం చెట్ల పచ్చదన కార్యక్రమాన్ని వారం రోజులు అంటే దీని మీద అవగాహన ఉండడానికి చెట్ల వల్ల మనకి ఏం లాభం అవుతుందని మొత్తం వివరణ ఈ కార్యక్రమాన్ని తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆలేరు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమాన్ని మొక్కలు నాటి ఆయన ప్రారంభించారు. అలాగే యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం స్వచ్ఛదానం పచ్చదానం అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రారంభించారు. యాదగిరిపల్లిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈత చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొని ఈత చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరినీ భాగస్వాములను చేస్తుందని చెప్పారు. మేడం ఓకే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు, ఇవాళ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమంలో అవగాహన పెంచి ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పడతాయి. కాబట్టి ప్రతి మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటలనే కార్యక్రమం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్టు నాటితే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇలా గాలి వెలుతురు అన్నీ కూడా సమపాలలో ఉంటాయి. ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు పారిశుద్ధ్య పచ్చదనం అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి, వాతావరణంలో మార్పులు రావాలి, వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇలా ఆలేరు నియోజకవర్గం యారుటలో అక్కడ 10% వెంచర్లో నాటడం, అదేవిధంగా మా గౌడన్నలు గౌడ సోదరులు ఈ కుల వృత్తిని నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈత వనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈత వనం కూడా పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి అధికారులు కూడా అందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈ ఈత చెట్లు కానీ వనం పెంచడానికి వాళ్ళంతా కృషి చేస్తారు. కాబట్టి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ వనాన్ని పెంచడంలో ఈ ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణలో ముందుందని మాటిస్తూ ఈ చెట్ల పెంపకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మన యాదగిరిపల్లి టీసీఎస్ గౌరవ సభ్యులందరూ కలిసి ఈ యొక్క వెంచర్లో తమ యొక్క వృత్తిని కాపాడుకునేందుకు దీన్ని అవకాశంగా తీసుకొని ఈత చెట్లను మన గౌరవ విప్ బీర్ల ఐలయ్య గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ మరియు సొసైటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఈరోజు ఈత చెట్లను నాటడం జరిగింది. ఇదే విధంగా మన ఈ ఇయర్కు మనము 40,000 మన యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున 40,000 చెట్లని పెట్టించాలనే లక్ష్యంగా దానికి దిశగా 30,000 చెట్ల వరకు ఇప్పటివరకు నాటడం జరిగింది. ఇంకా 10,000 చెట్లు అయితే టార్గెట్ కూడా ఈ సంవత్సరానికి టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ గౌడ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ భూములలో కూడా మేము
ఎవరైతే పెట్టుకుంటారో వేరే వాళ్ళు కూడా నాన్ గవర్స్ వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈత చెట్లను కానీ పెంచుకుంటే రేపు నీర ప్రాజెక్టులో వాళ్లకు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వన మహోత్సవంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. యాదగిరిపల్లి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ బి లైలయ్య గారు, అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదుల్ సార్ గారు, సిఐ గారు దీపికా మేడం గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ వనమహోత్సవంలో భాగంగా మరి ఈత చెట్లను పెట్టడం జరిగింది. మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మరి సహకారం ఇంకా ఎంత అందాల్సిన అవసరం ఉంది. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో మరి నీరా కౌంటర్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఎక్సైజ్గా కూడా 60 సంవత్సరాల వరకే ఉంది చనిపోతే, ఆ తర్వాత లేదు. మా గీత వృత్తిదారులు మరి 70 సంవత్సరాల దాకా ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వారికి కూడా మరి ప్రభుత్వం మరి 70 సంవత్సరాల వరకు కూడా ఎక్సైజ్ ప్రకటిస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం.